కృప అనే మీనింగ్ కలిగిన హన్నా జీవితంలో కృపలేని జీవితం, కృపలేని సందర్భం. హన్నాస్ నేమ్ మీన్స్ గ్రేస్, బట్ దెర్ వాజ్ నో గ్రేస్ ఇన్ హర్ లైఫ్. ఇద్దరు భార్యలు, నెంబర్ 1 ఒక ఆమెతో పోరాటం, లేకపోతే బిడలు లేని నేపథ్యంలో అక్కడే ఇంకోటి మనం చూసినట్లయితే ఏం చేస్తుంది 6-7. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసియున్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అది చూసారా, ముందే స్ట్రెస్లు ఉంది. జాగ్రత్త వినాలి. ముందే హన్నా స్ట్రెస్లు ఉంది, ముందే హన్నా బాధలుంది. బాధలుంటే పెనిన్నా ఏం చేస్తుంది? ఇంకా చెప్పండి, ఇంకా కోపం తెప్పి చిరాకు. ఇక్కడ నేను నోట్స్లో రాసుకున్నాను, హన్నాని ఇన్సల్ట్ చేస్తున్నట్లు, హన్నాని ఇంకా దిగాలు పడే రీతిగా చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెలు మనము జ్ఞాపం చేసుకోవాలి. తమ్ముళ్ళు చెల్లెలు జ్ఞాపం చేసుకోవాలి. ఏంటి అనగా, మన జీవితంలో నెంబర్ 1 మొట్టమొదటిగా హన్నా ఎదుర్కొన్న సమస్య, హ్యానస్ ప్రాబ్లం. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా బిడలు లేను. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా పెనిన్నా తనను విసిగిస్తుంది. హన్నా ఎదుర్కొన్న సమస్య ఏంటి అనగా తను ఎంతగానో దిగాలుగా ఉంది. చూడండి 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచూ నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. అది ఏడ్చుచూ వచ్చాను. జాగ్రత్త వినాలి, ఏడ్చుచూ వచ్చాను, కోపము పుట్టి ఏడ్చుచూ వచ్చాను. హన్నా జీవితంలో కలిగిన బాధ, హన్నా జీవితంలో కలిగిన ఒక సంఘటన వల్ల తను ఎంతో కృంగిపోయిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు, అనేక సార్లు నా జీవితంలో మన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు కృంగిపోయే ఆస్కారం ఉంటుంది. మన కుటుంబంలో, వివాహంలో, నిజ జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు we tend to get depressed. We tend to, many times when there is a lack in our family, బిడ్డల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే తోబుట్టుల విషయంలో కావచ్చు, we get insulted కదా. అనేక సార్లు బిడ్డలు లేననే ఇన్సల్ట్ కాకుండా, వివాహము కాకపోతే మనల్ని దూషించేవారు ఉంటారు. లేకపోతే మనకు సరైన ఇల్లు లేకపోతే, సరైన ఉద్యోగం లేకపోతే, నేను బాస్టన్, కెనెటికట్ ఈ ప్రాంతాలు తిరుగుతూ వచ్చాను. వారు తమ్ముళ్ళు చెప్తూ వచ్చారు, అన్న నాకు సరైన ఉద్యోగం లేదని నన్ను సరిగ్గా గౌరవించడం లేదు. ఫెలోషిప్లో క్రైస్తవ బిడ్డలు, జాగ్రత్త నా మాట వినాలి, క్రైస్తవ సోదరులు నాకు సరైన ఉద్యోగం లేదని నన్ను గౌరవించడం లేదు. ఇంకో చెల్లి వచ్చి చెప్పింది, అన్న నాకు బిడ్డలు లేరని నన్ను సరిగ్గా పట్టించుకుంటూలే. ఇంకో చెల్లి తమ్ముళ్ళు వచ్చి నాకు వివాహం కాలేదని నాకు సరిగా. సో ఇట్స్ ఆన్ అండ్ సో ఫోర్త్. మన జీవితంలో ఏ కొరత ఉందో దాన్ని బట్టి అపవాది అనేక సార్లు మన జీవితంలో సమస్యలు, నిందలు, అపనిందలు అపవాది ఏ రీతిగా వాడుకుంటాడు అనగా మనల్ని కృంగింపజేసే రీతిగా. The devil uses the lack, whatever is there a lack in our life, the devil uses to depress us, the devil uses to insult us. వాక్యం వింటున్న తమ్ముళ్ళు చెల్లెలు జాగ్రత్తగా వినవలసిన విషయం, ఇక్కడ హన్నా ఏం చేసింది అనగా హన్నా ఎదుర్కొన్న సమస్య. తమ్ముళ్ళు చెల్లెలు మీరు కూర్చొని హన్నా వంటి సమస్య ఎదుర్కొంటున్నారేమో, లేకపోతే హన్నా వలె మీరు దూషించబడ్డారేమో, హన్నా వలె మీరు కించపరచబడ్డారేమో, హన్నా వలె మిమ్మల్ని తక్కువ చూపు చూశారేమో, లేకపోతే అన్నా వలె హన్నాని ఏ రీతిగా పెనిన్నా అనరాని మాటలంతో పరిశుద్ధ లేఖనంలో మరి రాయబడలేదు. కానీ ఎంతసేపు ఎన్ని మాటలు అన్నదో మనకు తెలియదు, కానీ అనరాని మాటలు మిమ్మల్ని అన్నారేమో మీ జీవితంలో. పరిశుద్ధాత్మదేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి నష్టంలో ఉన్నా, ఆ నష్టంలో, ఆ కష్టంలో, ఆ బాధలో మనం ఏం చేస్తామంటే ఆ బాధలోనే ఉండిపోతాం. ఈరోజు మీరు ఏది అర్థం కాకపోయినా ఇది అర్థం కావాలి. ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే. జాగ్రత్త వినాలి, ఇట్ ఈస్ ఓకే నాట్ టు బి ఓకే. ఇట్ ఈస్ నాట్ ఓకే టు స్టే ఇన్ దట్ ప్లేస్ ఫర్ టూ లాంగ్. అర్థమైంది కదా.
మనము కష్టము నష్టము ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొనుట సహజము, మానవ నైజము. మానవులుగా ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మన కష్టాలు నష్టాలు ఎదుర్కోవాలి. కానీ కష్ట నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము కదా అని ఆ బాధలో మనకు జరిగిన నిస్పృహ, నిరాశ, కృంగుదలో, గతంలో జరిగిన ఆ బాధలో మనం వీ షుడ్ నాట్ స్టే ఇన్ దట్ కేజ్. సర్కస్కి వెళ్ళారు. సర్కస్కి వెళ్ళినప్పుడు లైన్ వస్తుంది. ఏంటండి ఏమొస్తుంది? కేజీలో నుంచి లైన్ వస్తుంది. ఆ లైన్ అట్లా గెలుగు, ఎలా తిరుగు, అలా తిరుగు, అక్కడ జంప్ చేయని వాడు సర్కస్ మాస్టర్ డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఏం చేస్తుంది? మళ్ళీ లైన్ లోపలికి వెళ్ళిపోతుంది. లైన్ ఎవరు? దానికి ఉన్న టైటిల్ ఏంటి చెప్పండి? కింగ్ ఆఫ్ ది జంగల్. తన మైండ్ ఏ రీతిగా ట్రైన్ అయిపోయిందంటే కింగ్ ఆఫ్ ద జంగల్స్, ఆ అడవికి రాజుగా ఉండవలసిన సింహము ఆ బోనులో ఉండి ఏమైపోయిందంటే దాని మైండ్ ఎలా ట్రైన్ అయిపోయిందంటే నేను వీడు ఎలా చెప్తే వాళ్ళ వినాలి, తర్వాత అయిపోయిన తర్వాత నేను దేంట్లోకి వెళ్ళిపోవాలి. మనం కూడా మన దేవుని వాక్యం ఉంది, మనము యూదా గోత్రపు సింహాలు. మనం ఏం చేస్తాం? గుడికొచ్చి యూదా గోత్రపు సింహాలు, హల్లెలూయా, స్తుతి, మహిమ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ పాటలు పాడేస్తాం. మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు బోన్లోకి వెళ్ళిపోతాం. ఏ బోన్లోకి అమ్మా? ఏ బోన్లోకి? నిస్పృహ, నిరాశ అనే బోన్, కృంగుదల అనే బోన్, గాయము అనే బోన్. లేకపోతే నన్ను ఈ రీతిగా గాయపరిచారు, ఈ రీతిగా నన్ను ఈ రీతిగా మాట్లాడినారు, లేకపోతే నన్ను ఈ రీతిగా ఈ కొరత ఉంది కాబట్టి అపవాది వేసిన ఆ బోన్లో పడిపోయి గుడికొచ్చినా, వాక్యం విన్నా, ప్రార్థన చేసినా, ఏం చేసినా మళ్ళీ యు ఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ కేజ్. దేవుని సేవకుడిగా ఐ వాంట్ యూ టు హ్యావ్ లిబరేషన్, ఐ వాంట్ యూ టు హ్యావ్ లిబర్టీ. చూడండి, మీరు ఆ సింహాన్ని తీసుకెళ్ళి అడవిలో పెట్టారు అనుకోండి, అది అడవిలో వెళ్ళదు. 2-3 రోజులు పడుతుంది అనమాట. కేజ్ వదిలేస్తారు అడవిలో. ఆ సింహం ఏం చేస్తుంది? మళ్ళీ కేజ్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే దాని మైండ్ ఎలాగ ట్యూన్ అయిపోయింది. మనం కూడా క్రైస్తవులుగా మన మైండ్ ఎలాగ ట్యూన్ అయిపోయిందంటే నిస్పృహ, నిరాశ, కృంగుదలలో ఉండి మన విశ్వాసం బయటకు రండి, దేవుని మీద ఆధారపడండి అంటే అపవాది ఒక చెవులో నుంచి జోరీలాగా చెప్తా ఉంటాడు అనమాట. నువ్వు ఇంకా బాగుపడవు, నీకు ఇంకా రాదు, నీకు సంతోషంగా ఉండదు, నీకు సమాధానం ఉండదు, నీకు దేవుడు దీవించాడు, నీకు దేవుడు నిన్ను జ్ఞాపం చేసుకోవడానికి చెప్తా ఉంటే we believe the lie of the enemy. అందుకనే దేవుని వాక్యంలో ఏముంది? వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును. ఏ వాక్యం వినాలి? దేవుని వాక్యం.